అండి చూస్తుంటే చాలా చిత్రంగా ఉన్నారు. ఎందుకు తమరు ఎవరండి? జర్నలిస్ట్ ని. ఇదేం పేర్రా? ఊరికే జర్నలిస్ట్ అంటే విలేకరు అన్నమాట. మన పత్రికలో చూస్తుంటామే పెళ్లి వారిని పాపకొండల మధ్యన పొట్టను పెట్టుకుని లాంచి సరంగు పరారి అలాంటివి రాస్తున్నారు కదా. ఆరని బట్టిరు అర్థమైంది కానీ కోటగారి పాలు వచ్చేస్తుంది. నువ్వు తిన్నాను కూర్చో. ఏంటా కోటగారి పాలు అంటే అదేమన్నా తిరుపతి శ్రీశైలమా? 1.25 పల్లెటూరులో అదొకటి. కూతురు పెళ్లిన వెంటనే పసుపు బట్టలతో అల్లుడిని కూతుర్ని కోటగారి పాలను తీసుకొస్తానని మొక్కున్నాడండి మా మామ. అంటే ఆ ఊళ్ళో ఎవరన్నా దేవతుందా? దేవత లేదు, దెయ్యం లేదండి. అదో పిచ్చి సుడి మనిషి. నేను రాను పోరా అంటే నేను సోమను నేను పోరా అన్నాడండి మామ. మరి మనకు ఆ మ్యాటర్ ముఖ్యం కదండి. చెప్పేస్తున్నాడు. అక్కడికి నేను రానని చెప్పానండి. చెప్తే ఊరి మీద అభిమానం ఉండొచ్చు, మనిషిని మరి అది పిచ్చి ఉండకూడదు. ఏదో ఊరు ఏదో మనుషులు చిచ్చి ఏదో పేసులు మీరు ఎలా తోసేసిందో మునిగిపోతున్నాను. ఏమండి కొంచెం రక్షించండి. ఏమండి కొంచెం చెయ్యండి ప్లీజ్. జాగ్రత్త అండి. ఏటే ఏంటి నీళ్ళతో తోస్తావా? అంటే నాకన్నా కోటగారు ఎక్కువ? చూడండి మీరన్నా చెప్పండి. అంటే నీ ఎదవాల్సి నాకు అర్థమైందే. నీకు భయపడిపోయి కోటగారి పాలన కాసి కట్టి గొప్పదని అంటాను నీ ఉద్దేశం. సత్యాన్ను నువ్వు తొక్కిన తన్న సత్యాన్నే. నాకే కానీ పవర్ ఉంటే కోటగారి పాలన పళ్ళుల్లో పెట్టి పాకిస్తాన్ ఫ్రీగా ఇచ్చేది. మనిషి అన్నాక మంచి గడ్డ ఉండాలి. చూడండి ఎలా తోసేసిందో. అదేంటమ్మా పెళ్ళి ఒక్కరోజు కూడా కానట్టుంది, అప్పుడే మొగుడంటే అంత అలసా? భర్తను అలా నీళ్ళలో తోసేస్తావా? అసలు అతను ఏమన్నాడని అంత కోపం? ఏమన్నాడనే? చూడమ్మా, నీకు ఇష్టమైన దేవుడు ఎవరు? కల్కి భగవాన్. ఆయన తిడితే నువ్వు ఊరుకుంటావా? ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోను. నువ్వు కల్కి భగవాన్ తిడితే ఊరుకోనట్టే మా కోటయ్య పాలని ఏమనంటే చచ్చినా ఊరుకోం. అవును, మా కోటయ్య గారి పాలాన్ని ఎవరినేమన్నంటే చచ్చినా ఊరుకోం. అరే ఏంటి చిత్రంగా ఉందే. సొంత ఊరంటే అభిమానం ఉండొచ్చు, కానీ ఇంత గొప్పగా గౌరవిస్తున్నారు ఎందుకు? ఓసారి మా ఊరొచ్చి చూస్తే మీకే తెలుస్తుంది. కాలు జరుగుతుంది, జాగ్రత్త అమ్మగారు. తెలుసులే. సత్యరాజు కూతురికి ఇంత నీకేట్రా బాబు? ఇదేనండి మా ఊరు కోటయ్య గారి పాలెం. వీధులకి గొప్పవారి పేర్లు పెట్టడం తెలుసు, కానీ ఒక వ్యక్తి పేరున ఊరే ఉందంటే ఆశ్చర్యంగా ఉంది. అంత గొప్ప మనిషి నానా మాటలు అన్నాడనేగా మొగుని ఏట్లో నెట్టింది. ఆ గోదావరి తల్లి ఎంత గొప్పదో, మా కోటయ్య తండ్రి అంత చల్లటి మనిషి, ప్రజల కోసం బతికిన మహానుభావుడు. అలాంటి మనిషిని తీసి పారేసినట్టు మాట్లాడితే కోపం రాదు? అవును ఈనేడి. ఏమండి ఎక్కడా? మళ్ళీ నీళ్ళలో దిగట్టారేంటండి? ఏమైంది? మళ్ళీ మీ ఊరిని తిట్టేసరికి ఎవడో ఏదో నీళ్ళలో తోసేసాడు. టీ కావాలా? రారా ఇలా రారా. దొరకరా దొరకను. హట్ 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 దొరకరా దొరకను. హట్ 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 దొరకరా దొరకను. దొరకరా దొరకను. పట్టుకోండి పట్టుకోండి. వద్దండి బాబు వద్దండి. 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 వద్దండి. ఏమండి ఏంటిదంతా? ఆడిద్దరు బావ బామర్దులండి. ఆడ బావ 4 రోజులు ఉండమని బలవంతం చేస్తుంటే ఉండనని పారిపోతున్నాడు ఆ బామర్ది. అలాగే ఈ మధ్య నిక్కు ఎక్కువ అయిపోయింది. ఈ వేళ అటు ఇటో తేల్చేస్తాను. గొడవగాని వస్తే మాత్రం అద్దరికి ఎంటేస్తాను. అసలు ఏమనుకుంటున్నాను నా గురించి? ఆ టైంలో నువ్వు రావాలి రాయ్. అలాగే వచ్చేస్తాను. నిన్ను కదా సూర్యరావుని మీరు కుక్కలా ఎడుతుంటే ఏమనుకున్నానండి? అనుకుంటావరా? ప్రతి ఓడికి చీప్ అయిపోయాను. ఇదిగో చెత్త పేసేసుకుని ఇక్కడే కూర్చున్నాడు. ఈ వేళ విషయం అటు ఇటో తేలిపోవాలి. ఈడేనైనా డిసైడ్ అయిపోవాలి. ఏరా ఎన్నాళ్ళ మొహం తెప్పిస్తుంటావు? అసలు ఏమనుకుంటున్నావు? నేను ఇచ్చింది తీసుకుంటావు లేదా? కుదరదు, సత్య తీసుకుంటా. అంటే నువ్వు తీసుకోపోతే నెలల మంచం పడి చస్తాను రా. నువ్వు మంచం పడి చచ్చినా కంచం పడి చచ్చినా ఎదుటి మనిషి కష్టాలు ఉన్నప్పుడు ఇచ్చింది తిరిగి తీసుకునే వంశం కాదురా మాది. అంతేనా? అంతే. అంతేనంటావా? అంతేనా? ఒరే వీడికి ఈ మధ్య నిక్కు ఎంత పెరిగిపోయిందో చూడరా. ఎంత మాట అన్నాడో చూసాను నిన్ను. ఊరుకోకూడదు మనం. ఎదవగల మీరును. డబ్బులు తీసుకుంటే వద్దన్నాడు సావిత్రక్క. ఒరే గంగరాజు, ఏంటక్క? ఆడిచ్చే డబ్బులు తీసుకోరా. ఎవరు వచ్చారు? ఎవరు కావాలమ్మా నీకు? వాళ్ళ గొడవంతా చూస్తూనే ఉన్నాను. అతను డబ్బులు ఇస్తానంటే ఇతను తీసుకోపోవటం చిత్రంగా ఉందే. ఈ ఊళ్ళో ఇంతేనమ్మా. మా కోటయ్య గారి నోట్లో ఏముందో గాని ఆయన చెప్పిన ప్రతి మాట వేదంలా పాటిస్తారు మా ఊరోళ్ళు. కష్టంలో ఉన్నోడికి చేసిన సాయాన్ని
మళ్ళీ తిరిగి ఆశించకూడదు అనేది ఆయన సిద్ధాంతం. మీరు చెప్పేది నాకు సరిగా అర్థం కావట్లేదండి. ఆ మడత మంచం మోసుకొచ్చినోడు కష్టాల్లో ఉంటే మ్, ఈ బస్తాల మీద కూర్చున్నోడు డబ్బు సాయం చేశాడు. ఓహో. ఇప్పుడు ఆడు తిరిగిస్తానంటే ఈడొద్దంటున్నాడు. అందుకని కొట్టుకుంటున్నారు. అర్థమైందా అమ్మా? అయిందండి. అదేంటి బాబా అలా తడిసిపోయా? కాలు జారి గోదట్లో కని పడ్డావా? పట్టానమ్మా పట్టాను. ఒక్కసారి కాదు 100 సార్లు పట్టాను. ఏ నీకేమైనా ప్రాబ్లమా? ప్రతి ఓళ్ళకి అలసైపోయాను. ఖర్చు అయిపోయావా? రాత్రి ముచ్చల్ముకి సినిమా గాని చూసావా? అవును, చూడ్డానికి ఢిల్లీ గదిలా ఉన్నావు. నీకేటయ్యా తక్కువ? ఏం తక్కువ? చదువుకున్నాను, ఉద్యోగం లేదు, పెళ్లి చేసుకున్నాను, సోపరం లేదు, తడిసిపోయాను, తుడుచుకోవడానికి తువ్వలేదు, అసలు అవసరం ఏదీ లేదు. గోచి లేదంటావా? అది చెప్పాల్సింది మీ ఆవిడకి. నెట్టేరు కొట్టింది. శోభనాన్ని పనికొత్తానో లేదో ఏంటో, నీ గోల్ నీది, నా బాధ నాది. ఈ ఊరమ్మని పెళ్లి చేసుకున్నాక నా బతికే నీటి పాలైపోయింది. చీటీ పాడుకోవాలనుందా? ఇప్పుడు ఏంట్రా అంత అవసరం? విషయం కొనుక్కుని తాగేశాక ఉరేసుకుందామని. వర్షంలో తాగి సరసమాడతావా? ఎవరితో పిచ్చెక్కేలాగుంది. హలో, ఏమండి? మిమ్మల్ని. ఎవరి పిల్ల? మీరా? అవునండి, కోటయ్య గారి గురించి కాస్త ఇన్ఫర్మేషన్ కావాలి. ఎవరమ్మా నువ్వు? నా పేరు వసంత లక్ష్మి అండి, సిటీ నుంచి వస్తున్నాను. రేవు దగ్గర చెప్పుకుంటున్నారు తమ గురించేనా? అడగండి. థ్యాంక్స్ అండి. కోటయ్య గారికి ఎంతమంది అండి సంతానం? ఒక్కరితేనమ్మా, ఆడపిల్ల, పేరు నిర్మలమ్మ. గారాభంగా పెంచారు. పెళ్ళిడు రాగానే ఎవరినో ప్రేమించి తండ్రి మాట కాదని ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. మంచి పని చేసింది. ఈ మనిషి ఈ ఊళ్ళోనే ఉంటే పిచ్చెక్కి గోదావరి రోడ్డు దగ్గర అడుక్కు తినేది. బొడ్డు దగ్గర దురదగా ఉందా? సోమయాజన గారు కలు. ఈవిడెవరండి? మనోడు అంటే తన ఒకటి అంటది. చిచ్చి, ఆవిడ సంగతి తర్వాత చెప్తాను కానీ ముందు నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. ఏంటో లైఫ్. వీరే నేను చెప్పింది సోమయాజులు గారు. నమస్కారం అండి. అయ్యా వసంతలక్ష్మి గారని. తెలుసులేరా, ఇలా రామ్మా. ఏమిటి జబ్బు? జబ్బా? అమ్మాయి గారు వచ్చింది మందుల కోసం కాదండి, తమతో మాట్లాడదామని. అలాగా, ఒక్క క్షణం అమ్మా. ఏమిటి నాయనా, ఏమైంది? గంగాళంలో కూర్చోబెట్టి సలసలా కాగే నీళ్లు పోయమన్నారుగా. అవును. ఆ కాగే నీళ్లు చూసి స్పృహ పడిపోయాడండి. అయితే కనకనమండే కట్టెపేడు ఒకటి పట్టరా నాయనా. అలాగేనండి. చాలా బాగుందిరా. వీడి నోరు తెరిచి ఈ మండుతున్న కట్టి వీడి నోట్లో పెట్టండి. అయ్య బాబాయ్, మండుతున్న కట్ట నోట్లో పెడతారా? ఇది నోరా? పెళ్లి వాళ్ళ ఇంట్లో గాడిపోయా. దీనికంటే ఆ కాగే నీళ్ళ గంగాళంలో కూర్చోవడమే నయం. అయ్య బాబాయ్. వైద్యం కష్టంగా ఉందని అనారోగ్యాన్ని పెంచి పోషించుకుంటావా? ఆడెవడో మూర్ఖుడండి. Yes, I'm Ravi K. Rao from Washington. అలాగే, నమస్కారం. God bless you, my child. Thank you. Okay, అది ఇవ్వండి, ఇది తీసుకోండి. okay, పదండి. okay. You know, things in America are quite different. In fact, the stations are also quite different there. As a matter of fact, ఎక్కడి మంచి? Hey! ఎక్కడ ఎక్కడ నా పెట్టె పట్టుకుపోయా మనిషి? ఎక్కడ ఎక్కడ ఎక్కడ? హే మ్యాన్, నువ్వు ఎక్కడున్నావయ్యా? ఎక్కడ ఎక్కడ ఎక్కడ? ఇక్కడ ఆపండి, 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 ఆపండి. ఆపదలో ఆదుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. పర్లేదు. ఈ విజిటింగ్ కార్డు ఉంచండి, ఎప్పుడన్నా పనికి వస్తుంది. Okay. వస్తానండి. ఓకే, బాయ్. నైస్ మ్యాన్.